జీవమార్గం. ప్రభువైన యేసయ్య ప్రశస్తమైన నామములో మరొక వారం ఇలాగ కలుసుకునే భాగ్యం ప్రభు ఇచ్చినందుకు ప్రభువుకు మొట్టమొదటిగా వందనాలు తెలుపుతున్నాను. వీక్షితులందరికీ కూడా ప్రేమ వందనాలు తెలుపుతున్నాను. ఈ వారం మరి మనమందరం వేచి ఉన్నట్టు గుడ్ ఫ్రైడే సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు తీసి చూసినట్లయితే బైబిల్ విద్యార్థులంగా మీరు నేను అందరం కూడా ప్రభు సన్నిధిలో కొంతసేపు గడుపుదాం రండి. ప్రియులారా, లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం మూలవాక్యంగా. లూకాసు వార్త 23:43. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ వాక్యమును ప్రభు ఆశీర్వదించి విరిచి పంచునట్లు చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలములో దయచేసి స్థలంలోంచి ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాల దగ్గర విద్యార్థులముగా శిష్యులముగా నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. వాక్యమునకు మారు పేరైనటువంటి దేవుడవు నీకు వందనాలు. ఆది యందున్న వాక్యమునవు, వాక్య స్వరూపుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మీరు మాట్లాడి ఆశీర్వదించి విరిచి ఇచ్చిన వాక్యము ద్వారా మేము బలపడి, పోషించబడి, ఆదరించబడి, హెచ్చరించబడి క్షేమాభివృద్ధి పొందినట్లు సహాయం చేయండి నాయన. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ వారంలో ప్రభువా నీ శ్రమలు ధ్యానిస్తున్న బిడ్డలకు ప్రత్యేకమైన ఆహారం దయచేయండి. గతంలో మీరు మాట్లాడినట్లు నీ చిత్తము చేయువాడే నిజమైన ఆహారం భుజించును అని మీరు సెలవిచ్చారు. ఈ మూలవాక్యం దీవించి ఆశీర్వదించండి. దాసుని తల మీద కొత్త తైలం పోయండి. వినువారందరినీ మీరు బలపరచండి, ధైర్యపరచండి నాయన. అయ్యా, అవసరతలో ఉన్నవారిని మీరు దర్శించి నా ఆత్మ సంబంధమైన భోజనము చేత మమ్మల్ని తృప్తిపరిచి నడిపించమని, మీరు మహిమ పొందమని అపవాది క్రియలేసునవులో బంధించి వేస్తూ మీరే మీ తైలం పోసి మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, లూకాసు వార్త 23:43 అనగానే యేసు ప్రభు శిలువలో మాట్లాడిన మాటల్లో రెండవ మాట. ప్రియులారా, 7 మాటలు ధ్యానిస్తూ గత రోజులుగా అనేకులు లెంట్ డేస్ అని చెప్పి శిలువ ధ్యానాలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ చాలా మంచిదే. రక్షింపబడిన తరువాత శిలువ ధ్యానాలు చాలా మంచిదే. రక్షణ లేకుండా మనం లెంట్ డేస్ చేసినా ఏం చేసినా వేస్టే. ఏది చేసినా యేసును కలిగి ఉండి చేయాలి. అయితే దేవుని బిడ్డలు అనేకులు ఎంతో దేవుని సన్నిధిలో శిలువ ధ్యానం చేస్తూ గత అనేక దినాలుగా లాస్ట్ వీక్, ఇది నిన్న పామ్ సండే అయిపోయింది, ఆదివారం. ప్రియులారా, మరి ఈ వారం అంతా కూడా మనం గుడ్ ఫ్రైడే మైండ్లోనే ఉంటాం. యేసు యొక్క శిలువ ధ్యానం 7 మాటలు అని మనం చాలాసార్లు అనుకుంటాం, కానీ అవి 7 అంటే బైబిల్ ఉపమాన పరిభాషలో 7 అనేది సంపూర్ణ సంఖ్య గనుక 7 మాటలు ప్రభు మాట్లాడాడంటే మన జీవితానికి సరిపోయే 7 మాటలు, సంపూర్ణంగా సరిపోయే 7 మాటలు.
అయితే ఈ దినం మరి రెండవ మాట నేను మూలవాక్యంగా చదివి ఉన్నాను ప్రియులారా. ఏంటి అంటే, యేసు ప్రభు శిలువలో ఉన్నటువంటి దొంగతో, కుడివైపున ఉన్నటువంటి దొంగతో మాట్లాడుతూ ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు కూడా దొంగలే. రైట్ సైడ్ ఉన్నవాడైనా లెఫ్ట్ సైడ్ ఉన్నవాడైనా ఇద్దరు దొంగలే. కానీ ఆ దొంగలు ఇద్దరు, ఒకడేమో కుడివైపున ఉన్నవాడు మారు మనసు పొందిన దొంగ, మాజీ దొంగ. ఎడం వైపు ఉన్నవాడేమో వాడు మారు మనసు పొందలే, పైగా అపహసించాడు, క్రిటిసైజ్ చేశాడు. దేవుని బాధపరిచే మాట, దేవుని కుమారుని బాధపరిచే మాటలు అతడు మాట్లాడాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మల్ని కూడా రక్షించు అని వాడు మాట్లాడాడు. వానికి గ్రహింపు లేదు, దేవుని తాకిడి లేదు, పశ్చాత్తాపం లేదు, మారు మనస్సు లేదు. తాను బాధలో ఉన్నాడు, సిలువలో ఉండి ఆ బాధలో సిలువ వేయబడి ఉన్నాడు కనుక వాడు ఏం మాట్లాడుతున్నాడు వానికి స్పృహ లేదు, దైవ దర్శనం లేదు. కానీ కుడివైపున ఉన్న దొంగను దేవుడు తాకాడు. చాలా ఆశ్చర్యకరమైన రీతిలో కుడివైపునున్న దొంగ మాట్లాడినట్టు మనకు కనపడుతుంది. 41లో అన్నాడు, మనకైతే ఇది న్యాయమే. ఎవరు? కుడివైపునున్న దొంగ. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయనైతే ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనను. కుడివైపునున్న దొంగకు రెవల్యూషన్ ఉంది, దేవుని దర్శనం ఉంది. ఆ కొద్ది సమయంలో నాకు అనిపిస్తుంది చాలా అదృష్టవంతుడు కుడివైపున ఉన్నటువంటి దొంగ. చాలా తక్కువ సమయంలో నిత్య నరకానికి వెళ్ళవలసిన వాడు నిత్య జీవానికి వెళ్ళాడు. కారణం రక్షకుణ్ణి గ్రహించటం, రక్షకుణ్ణి చూడడం. ఇది మనకైతే న్యాయమే. చిన్నప్పటి నుంచి చేసిన కార్యాలు, దొంగతనాలు, వాడు దొంగ కాబట్టి దొంగతనాలు చేసేవాడు, ఎంతోమందిని బాధ పెట్టాడు, ఎన్నో పాపాలు చేశాడు. ఒకవేళ నరహత్యలు కూడా చేశాడేమో దొంగతనం చేసేటప్పుడు, దొరకకపోతే, వాళ్ళు ఇవ్వకపోతే. ఎన్ని పాపాలు చేశాడో తెలియదు. నేను చేసినట్టు అయితే నాకు న్యాయంగా ఈ శిక్ష రావడం న్యాయమే అంటున్నాడు. న్యాయమైనటువంటి ఆలోచన విధానం ఉంది అతనికి. వాడు దొంగే, కానీ యేసును చూచినప్పుడు వాడు ఆలోచించిన విధానం చాలా బాగుంది. మనకైతే ఇది న్యాయమే, నేను చేసిన వాటికి తగిన ఫలం, రిజల్ట్ నేను అనుభవిస్తున్నాను అన్నాడు. కానీ అది పశ్చాత్తాపం మాత్రమే. కానీ పశ్చాత్తాపం నీకు అన్నీ ఇవ్వదు. రక్షకుడు అక్కడ ఉన్నాడు, అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అని. ఆ భయంకరమైన శిలువలో, ఆ లాస్ట్ మూమెంట్స్లో, ఇక ఆ రోజు చనిపోతే ఎక్కడికి వెళ్తాడో వానికి తెలుసు. పాపము చేసిన వాడు మరణిస్తే, యేసు లేనివాడు మరణిస్తే, రక్షణ లేనివాడు మరణిస్తే, రక్షకుడు లేనివాడు మరణిస్తే నిత్య నరకమే గతి. దాని పేరు రెండవ మరణం. మొదటి మరణం అందరికీ వస్తుంది. ఆరోగ్యంగా ఉన్నా చనిపోవచ్చు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చినా చనిపోవచ్చు, ఆరోగ్యం లేకుండా చాలా దినాలు బెడ్ రిడన్ అయ్యి కూడా చనిపోవచ్చు. మొదటి మరణం భక్తులకు వస్తుంది, భక్తిహీనులకు వస్తుంది, ఎవరికైనా వస్తుంది, తప్పదు. కానీ రెండవ మరణం అనేది ఒకటి ఉంది. అది నిత్య నరకాగ్ని జ్వాలలతో ఆత్మలు కాలే స్థలం. అక్కడికి వెళ్ళకుండా కొద్ది సమయంలోనే యేసయ్యను ఆశ్రయించి ఆయన రక్షణను వాడు చూచి న్యాయముగా తన స్థితిని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ మారు మనసు పొందాడు. అయినా అతనికి బాప్తిసం ఇచ్చే అవకాశం లేదు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అన్నాడు బైబిల్లో. నమ్మాడు, మారు మనసు పొందాడు,
బాప్తిజం పొందే అవకాశం లేదు, సిలువలో ఉన్నాడు, ఎవరిస్తారు అతనికి? కానీ యేసయ్య ఒక వాగ్దానం చేస్తున్నాడు, పర్సనల్ ఎవాంజలిజం. ఈవెన్ ఇన్ లాస్ట్ మూమెంట్స్, లాస్ట్ అవర్స్, యేసుక్రీస్తు ఉన్న చివరి గడియల్లో కూడా ఒక ఆత్మను రక్షించాలనేది రక్షకుని హృదయం. యేసు హృదయం ఏదో విధము చేత అగ్నిలో నుండి బయటికి లాగినట్టు ఒకని నిత్య నరకం నుండి నిత్య జీవానికి దాటించాలనేదే రక్షణ హృదయం, రక్షకుని హృదయం. రక్షించాలి ఏ విధం చేతనైనా. అది ప్రేమ, అది ప్రేమ కలిగిన రక్షకుడు ఆయన. దొంగను కూడా ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించాడు. ఆయన అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేను పరదేశంకి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో రాబోతున్నావు. నేడే, ఈరోజే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. రక్షకుని పక్కన రక్షింపబడిన పాపి, అందరం పాపులమే, కానీ రక్షింపబడిన పాపి నిత్య జీవానికి వారసుడు అవుతాడు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది, పరదైసు. పరదైసు పరదైసు ప్రియులారా, పరదైసు పరలోకానికి కాదు వాళ్ళు వెళ్ళింది, పరదైసుకు. కొరింథీ పత్రికలో పౌలు రాస్తున్నాడు, 3వ ఆకాశమైన పరదైసులోనికి నేను వెళ్ళాను, వచింప శక్యము కాని మాటలు నేను విన్నాను అని పౌలు అన్నాడు. అంటే అది 3వ ఆకాశాన్ని మనం పరదైసు అంటాం. కానీ యేసు ప్రభు చనిపోయినప్పుడు పరదైసు 3వ ఆకాశంలో లేదు, అది భూమి క్రింది భాగంలో ఉండింది అని బైబిల్ చెప్తా ఉంది. అందుకే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో పిల్లలు మనం గమనిస్తే భూమి క్రింది భాగములకు దిగిననుంది. 4వ అధ్యాయం 9వ వచనం, ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థం ఇచ్చుచున్నది కదా. 4th chapter 9th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:9 యేసు ప్రభు మరణించినప్పుడు ఏం జరిగిందో, ఆయన ఆరోహణం కాకముందు ఏం చేశాడో చెప్పాడు. ఇక్కడ భూమి క్రింది భాగాలకు దిగాడు అట. భూమి యొక్క క్రింది భాగాలంటే భూగర్భము లేక భూమి లోపల ఉన్న పాతాళం. భూమి మెటీరియల్గా మనం చూడొచ్చు, తాకచ్చు, కానీ భూమి క్రింది భాగాల్లో పాతాళం ఉంది. అక్కడ నిత్య నరకాగ్ని జ్వాలలు ఉంటాయి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం దేవునికి, ఎందుకంటే అది యూనివర్సల్ జైలు అన్నమాట. ప్రపంచంలో విశ్వములో ఎవడు పాపం చేసినా కూడా దేవుడు శిక్షించే స్థలం పేరే పాతాళం. పాతాళం అంటే భూమి యొక్క క్రింది భాగములలో ఉన్న స్థలం. ఆ పాతాళంలో పాపము చేసిన వారందరూ శిక్షించబడతారు. యేసుప్రభు అన్నాడు కదా మత్తయి సువార్త 24లో కూడా, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడినటువంటి నరకాగ్ని జ్వాలల్లోనికి మీరు వెళ్ళండి అని మానవాళిలో పాపం చేసిన వాళ్ళని కూడా అక్కడికి పంపించాడు. యేసు లేని జీవితం చాలా ఘోరం ఘోరం ఘోరం. అది అర్థం కాలేదు ప్రియులారా జనాలకి. భారం ఇచ్చి మనం చూడాలి. ఓఫిర్ అని మరి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ దైవజనులు ఉన్నారు. ఆయన 6 నెలలు పాతాళాన్ని దర్శనంలో చూశాడు. 6 నెలలు కంటిన్యూస్గా. భోంచేస్తే అదే కనపడుతుంది, డ్యూటీకి వెళ్తే అదే కనపడుతుంది. 6 నెలలు దర్శనం, పాతాళ దర్శనం చూసి సన్నంగా అయిపోయాడట. పాతాళంలో నిత్య శిక్షకు పాత్రలుగా పాపం చేసిన వారిని వేసే స్థలం. అయితే అక్కడ భూమి క్రింది భాగములలో పరదేశు కూడా ఉంది. యేసుప్రభు చనిపోయి ఆ ధనవంతుని సమాధి కార్యక్రమం జరిగినప్పుడు ఆయన శరీరం అందులో ఉంచినప్పుడు ఆయన ఆత్మేమో పరదేశుకి వెళ్ళింది. ప్రియులారా, ఆ మాట బైబిల్ గ్రంథంలో మనకు కనపడతా ఉంది. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 19
20 వచనాల మధ్యలో అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. యేసు ప్రభు భూమి మీద సిలువ వేయబడిన ఆ రోజు దొంగను వెంట పెట్టుకుని వెళ్ళిన నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పిన ఆ రోజు ఆయన పరదైసుకి ఎందుకు వెళ్ళాడంటే ఇక్కడ చెప్తున్నాడు 1 పేతురు 4లో చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళాడు. చెరలో ఎవరున్నారు? పరదేశుకున్న ఇంకొక పేరు చెర. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన భక్తులు విశ్రాంతి తీసుకుంటూ ఆనందిస్తూ ఆ హద్దులలోనే ఉండాలి కానీ బయటికి రాకూడదు. అందుకే దాని పేరు చెర. అందుకే ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? చెరను చెరగా తీసుకొని పోయి మనుషులకు ఈవులను గ్రహించనన్నాడు. పాతాళంలో ఉన్నటువంటి ఆ యొక్క పరదేశు ఆయన అమాంతం తీసుకొని వెళ్ళి 3వ ఆకాశంలో పెట్టేశాడు. చెరను చెరగా తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాడు. అది ఆశ్చర్యకరమైన విషయాలు. బైబిల్ గ్రంథంలో అనేకమైన మర్మాల్లో అదొకటి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చేసిన పనులలో అదొకటి. పరదేశును తీసుకొని వెళ్ళి 3వ ఆకాశంలో పెట్టడం, చెరను చెరగా తీసుకొని పోవటం. మేము చదివేటప్పుడు నాంటెళ్ళు అది వచ్చింది, ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్ అని. జాన్ మిల్టన్ హ్యాడ్ రిటన్ దట్ పర్టిక్యులర్ పోయిమ్. ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్. పరదేశు పోగొట్టుకొనబడుట, మళ్ళీ తిరిగి యథాస్థితికి వచ్చుట అని జాన్ మిల్టన్ అనే భక్తుడు రాశాడు. ఆయన బ్లైండ్ పర్సన్. అంటే ఏదో జరిగింది మనకు తెలియదు. పాతాళంలో ఉండిన పరదేశుని తీసుకుని వెళ్ళి ఆయన 3వ ఆకాశంలో పెట్టాడు. భూమి గుండానే వెళ్ళాడు తీసుకుపోయేటప్పుడు. అందుకే పరిశుద్ధుల సమాధులు తెరవబడి అనేకులు యెరూషలేము పట్టణంలోకి వచ్చి తమ వారికి కనపడ్డారట. సమాధులు తెరవబడ్డాయి. ప్రియులారా, శిలువలో జరిగిన కార్యక్రమాన్ని బట్టి ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఆయన సంకల్పములు శిలువ మామూలుది కాదు. శిలువ నశించుచున్న వారికి వెరితనం. నిత్య నరకానికి వెళ్ళే వాళ్ళు అపహేళన చేస్తున్నారు, శిలువను చూసి అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. కానీ అది రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. రక్షింపబడుచున్న అన్నాడు హెబ్రీ పత్రికలో. అంటే అర్థం ఏంటి? కంటిన్యూస్ సాల్వేషన్. రక్షింపబడ్డాం ఒక దినం, దాని పేరు రక్షణ దినం. ప్రతి దినము రక్షించబడుచునే ఉన్నాం అనేకమైన అదృశ్యమైన శక్తుల దాడి నుంచి, అనేక రోగముల నుంచి. పగలు ఎండ దెబ్బైన, రాత్రి వెన్నెల దెబ్బైన అన్నాడు చూడు 91వ కీర్తనలో. ఎన్నో ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా. ఎందుకు సమీపించకుండా ఉందంటే దేవుడు కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, అనుదినము ఆయన కాపాడుతున్నాడు. రక్షించబడుచున్న మనకు శిలువ దేవుని శక్తి. శిలువ తప్పకే వేరేది లేదు నాకు అనిపిస్తుంది. ఈ విశ్వంలో జరిగిన అనేక అద్భుతాలు ఉన్నాయి, సృష్టి ఉంది. దేవదూతలు ఉన్నారు, పడిపోయారు. మళ్ళా మానవాళిని దేవుడు చేశాడు, వాళ్ళు పడిపోయారు. వాళ్ళ కోసం విమోచన కార్యక్రమం పెట్టి ఎన్నైనా కానివ్వండి, ఎన్ని అద్భుతాలైనా చేయని. భూమి మీద కూడా ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం పాయలు చేయడం, యోర్దాను పాయలు చేయడం, ఎరుకో కోటగొడలు కూల్చటం, బండను పగలగొట్టి ఆయన నీళ్ళు ఇవ్వటం, అద్భుతాలు అనుకుంటాం. కానీ అసలు సిసలైన అద్భుతం ఏంటంటే శిలువ. శిలువ శిలువ దేవుడు యజ్ఞము కావడం, యాగము కావటం, దేవుడు తన ప్రాణమును పెట్టడం, దేవుడు తన రక్తమును చిందించటం. ఇంతకంటే ఏం అద్భుతం కావాలి? ఇట్స్ ఎనఫ్ టు మీ, ఇట్స్ ఎనఫ్ టు ఆల్ పీపుల్ హూ వాంట్ సాల్వేషన్. రక్షణ కావాలి అన్న వాళ్ళకి శిలువ చాలు. శిలువలో ఉన్న శక్తి గొప్పది. ఇంత గొప్ప రక్షణ అన్నాడు. ప్రియులారా, దొంగ రక్షింపబడి పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఉన్న పరదైసులోకి యేసు ప్రభుతో పాటు వెళ్ళాడు. అక్కడ ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాడట. ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు. 1 పేతురు 3:20 ఏమన్నాడు? ఆయన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించానని ఉంది. అదే 4వ అధ్యాయం 1 పేతురు 6వ వచనంలో
దేవుణ్ణి బట్టి, ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడి. ఎవరికి? 6వ వచనంలో, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడెను. మృతులైన వారికి కూడా సువార్త ప్రకటించాడు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి. భూమి మీద సువార్త ప్రకటించబడుతూ ఉంది. సువార్త నమ్మిన వాళ్ళు రక్షింపబడుతున్నారు. సువార్త వినకుండా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమి? అబ్రహాము కానుంచి పాత నిబంధన భక్తులు ఉన్నారు. అబ్రహాముకు ముందు చనిపోయిన వాళ్ళు ఎవరు పరలోకానికి రారా? వాళ్ళకి రక్షణ అవసరం లేదా? వారికి సువార్త అవసరం లేదా? వాళ్ళకి సువార్త ఎలా తెలుస్తుంది? మనకైతే అది గతం, సిలువ వార్త మనకు గత చరిత్ర. కానీ పాత నిబంధనలో ఉన్న భక్తులకు అది భవిష్యత్ చరిత్ర. సిలువలో యజ్ఞం అవుతాడు, పరమాత్ముడు యజ్ఞం అవుతాడు. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నాడు. చెప్పుకుంటున్నాం. పరమాత్ముడే వచ్చి యజ్ఞమై తన రక్తము చిందించి నిన్ను మనందరినీ విడిపించడానికి యజ్ఞం అవుతాడని భారతదేశ వేదాలలో కూడా చెప్పబడింది. అసలు వేదంలో ఋగ్వేదం మొదట రాశారు. పుస్తకాలలో ఈవెన్ బైబిల్ కంటే ముందు రాయబడిన గ్రంథం ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, మరి 4 వేదాల్లో మనం గమనిస్తే ప్రియులారా, పరమాత్ముని గురించిన యజ్ఞమే చాలా ఫోకస్ చేశాడు. అంటే అది అచ్చుగుద్దినట్టు సిలువలో యేసు మరణించిన ప్రాసెస్ అంతా వేదాలలో కనపడతా ఉంది. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదముల నీలా, గ్రంథముల నీలా, ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. ఈ లోకానికి దేవుని కుమారుడొచ్చి యజ్ఞమై రక్తము చిందించి మరణించి, దేవుడే మరణించటం ఏంటండి? నిత్యుడైన ఆత్మస్వరూపుడైన ఆయన మరణించాల్సిన అవసరమే వచ్చింది. నా కొరకు పాపినైన నన్ను సదాకాలం ఆయనతో కూడా ఉండడానికి శరీరంలో ఆయన రక్తమాంసంలో పాలివాడు కావాల్సి వచ్చింది. దేవుడు దేవునిగానే ఉంటే నన్ను రక్షించలేడు. పాపములో బ్రతికిన నన్ను రక్షించడానికి శరీరంలో ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాడని హెబ్రీ 2వ అధ్యాయంలో చెప్పాడు. ఆ పిల్లలు రక్తమాంసంలో గలువారైనందున ఆ ప్రకారమే మరణ బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారానే జయించి మరణ దాస్యమునకు జీవిత కాలమంతా లోబడుతున్న వారిని విడిపించటానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, కనుక యేసు ప్రభు దేవుడు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటంటే, మనం శరీరంలో రక్తమాంసంలో మనం ఉన్నాం కనుక ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాడు. పాప దాస్యంలో ఉన్న మనల్ని విడిపించడానికి, మరణ భయంలో ఉన్న మనల్ని విడిపించడానికి, మరణ బలము కలిగిన అపవాదిని నశింప చేయటానికి, మరణము ద్వారానే నశింప చేయటానికి యేసు నా కొరకు నీ కొరకు మరణించాడు. దిస్ ఈజ్ కాల్డ్ గాస్పల్. సువార్త ఇదే. ఈ లోకంలో ఉన్న అన్ని దుర్వార్తలే, అన్నీ వాటి వల్ల ప్రయోజనం లేదు. కానీ యేసు నా కొరకు నీ కొరకు మరణించాడు. మన జన్మ కర్మ పాపాలు విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడని నేను వార్తే సువార్త. అది భూమి మీద ప్రకటించబడ్డమే కాదు, భూమి మీద పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు కాక ఉన్న యూదేతర జనాంగములలో కూడా మనం హిస్టరీ చదివి వింటాం. ప్రాచీన భారతీయ చరిత్ర, ఇండియన్ హిస్టరీలో 3 భాగాలు: ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, నాగరికత సంబంధించినటువంటి సివిలైజ్డ్ హిస్టరీ. ప్రాచీన భారతదేశంలో అప్పట్లో ఋగ్వేదం రాసినప్పటి నుంచి కూడా, ఇంకా అంతకు ముందు నుంచి కూడా అనేక మంది ఋషులు, భక్తులు దేవుణ్ణి వెదికారు. దేవుడు ఎవరు? ఈ పాపం నుంచి మమ్మల్ని ఎవడు విడిపిస్తారు? అదే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఏంటిది?
మమ్మల్ని ఎవడు విడిపిస్తారని ఋషులు, భక్తులు తపస్సులు చేసి దేవుని వెదికారు. భారతదేశ చరిత్రలో దేవుణ్ణి బహుగా వెదికిన వారిలో భారతదేశపు చరిత్రలోని భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు, అబ్రహాం సంతానం కాదు, అంతకంటే ముందున్న వాళ్ళు. వాళ్ళకు సువార్త ఎట్లా మరి? అందుకే చెరలోనున్న వారికి ఆత్మరూపిగా యేసుప్రభు వెళ్ళి వాళ్ళకు కూడా సువార్త ప్రకటించాడు. సువార్త అంత విశాలమైంది. సువార్త చెప్పినప్పుడు నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుని రక్షింపబడినట్టు. మరి సిలువకు ముందే, అబ్రహాము కంటే ముందే ఉన్న వాళ్ళు కూడా రక్షింపబడాలి. అందుకే అన్నాడు ఇక్కడ, జలప్రళయంలో చనిపోయిన అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళాడట. మీరు బైబిల్ గ్రంథం తీసికన చూస్తే ఆశ్చర్యం అవుతుంది. 1 పేతురు 3:20 మధ్యలో అవిధేయులైన వారు ఎవరు? వాళ్ళు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు అన్నాడు. నోవహు కాలంలో అవిధేయులై ఓడలేకి రాకుండా చనిపోయిన అవిధేయులైన వారికి కూడా యేసు సువార్త ప్రకటించాడు. వాళ్ళల్లో ఉన్న యథార్థవంతులను సైతం ఆయన రక్షించాడు. సువార్త వినని వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వడం దేవుని కృప, దేవుని న్యాయమైన వైఖరి. అబ్రహాం అన్నాడు, సర్వలోకమునకు న్యాయము తీర్చువాడు ఈ విషయంలో న్యాయము తీర్చడా? సర్వలోకానికి ఆయన న్యాయాధిపతి. సంఘానికి, సమాజానికి, భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరికీ, వాళ్ళు మంచిదైనా చెడ్డవారైనా, ఏమండి, దేవుని ఎరుగని వారు ఎంతోమంది ఉన్నారు. అన్యజనులకు కూడా ఆయనే దేవుడు. అందుకే అన్నాడు, అంచె దినంలో అన్యజనులు నా మందిరం, సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడను అన్నాడు. అన్ని జనములు యేసును నమ్మాలి. దేవుని ప్రణాళిక అది. శిలువ ద్వారా రక్షింపబడాలి. ఆ శిలువ కంటే ముందున్న వాళ్ళకు కూడా ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి సువార్త ప్రకటించాడు. అయితే ఒక కండిషన్, సువార్త వినకుండా చనిపోయిన వారికి ఒక అవకాశం దేవుడు ఇవ్వచ్చునేమో. సువార్త ప్రతిరోజు వింటున్న నీవు నిర్లక్ష్యముగా ఉండి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యపరిస్తే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు? త్వరపడి అత్యంత సీరియస్గా ఈ మాట తీసుకొని నువ్వు రక్షింపబడాలి. అప్పుడే నువ్వు జ్ఞానవంతుడు అయినట్టు లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక బిడ్డలారా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అంటే అర్థం. పరదైసు అప్పుడు భూమి క్రింది భాగంలో ఉండింది. అక్కడికి ఆయన ఆత్మరూపిగా వెళ్ళి అక్కడ కూడా సువార్త ప్రకటించి అబ్రహాము కంటే ముందున్న భక్తులను సైతం ఆయన తాను రక్షకునిగా కనపరుచుకోవడానికి సాక్షిగా దొంగను కూడా తీసుకొని వెళ్ళి వేదాలలో చెప్పినట్టు, బైబిల్ గ్రంథంలో చెప్పినట్టు, దేవుని మత గ్రంథాలన్నిటిలో యేసు శిలువ యజ్ఞమును గురించి మాట్లాడినట్లే ఆయన మరణించాడు. దానికి రుజువు ఎవరండి? ఆయన పరదేశకు వెళ్తున్నాడు, దొంగ సాక్షిగా నిలబడ్డాడు. అవును, నేను చూశాను. నన్ను ఆయన చేతుల్లో చీలలు, ఆయన కాళ్ళల్లో చీలలు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం. అచ్చుగుద్దినట్టు యెషయా గ్రంథం 53వ అధ్యాయములు చెప్పబడినట్టే శిలువ యజ్ఞాన్ని నేను కల్లారా చూశాను. నేనే ఆ రక్షకునికి సాక్ష్యం అని వాడు చెప్తాడు పరదేశంలో. అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు అక్కడ కూడా. సువార్త వినని వానికి ఒక అవకాశం దేవుని కృపను బట్టి ఇస్తున్నాడు. భూమి మీద ఉండగా సువార్త విన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు, నువ్వు మారు మనసు పొందాలి. విని కూడా నిర్లక్ష్యంగా ఉంటే నీకు కాదు మళ్ళా చెప్పబడేది. సువార్త ఎరుగని వాళ్ళ పరిస్థితి ఏంటి? క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి వ్యక్తులకు, అబ్రహాం పిల్లల కంటే తెలుసు, ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు యెషయా రాశాడు 53లో ఈ రక్షకుడు వచ్చినప్పుడు ఇలా మరణిస్తాడని. ఆయన తృణీకరించబడతాడు, వధకు సిద్ధమైన గొర్రె వలె ఆయన మౌనంగా ఉంటాడు, అన్యాయమైన తీర్పు పొందుతాడని లేఖనాలు అయితే అబ్రహాం సంతానం ఉంది. వాట్ అబౌట్ ద జెనిటైల్ పీపుల్? అన్య జనాంగాలకి సువార్త ఎలా తెలిసింది? తెలియదు. అందుకే ఒక అవకాశాన్ని దేవుడు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి సువార్త ప్రకటించాడని 4:6 ఉంది 1 పేతురులో. తిరిగి మళ్ళా చదవండి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని పరిశోధించండి, దేవుని మాటలు నమ్మండి.
అవి మనకు జీవాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి, బలముని ఇస్తాయి. పిల్లరా గనుక ఆ పరదేశం తీసుకుని వెళ్ళి 3వ ఆకాశంలో పెట్టడం. మళ్ళీ పౌలు కాలానికి వచ్చే తల్లికి పరదేశ పైన వచింప శక్యం కాని మాటలు నేను విన్నాను. ఇదిగో 3వ ఆకాశమైన పరదేశకు నేను కొనిపోబడి తిని అక్కడ వచింప శక్యం కాని మాటలు విన్నాను. ఈ మనుష్యుడు పలకకూడదు. నేను ఆత్మతో వెళ్ళాను, శరీరంతో వెళ్ళాను, నాకు అర్థం కావటం లేదు అన్నాడు పౌలు. దేవుని బిడ్డలు, భక్తులు, యేసును నమ్మిన వాళ్ళు అక్కడ పరదేశంలో ఉన్నారు. కనుకనే యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో అన్నాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకున్నాయి, వాటిని ఆ గొర్రెలను ఈ గొర్రెలను కలపాలి, మంద ఒకటవుతుంది, అప్పుడు కాపరి ఒకడవుతాడు అన్నాడు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే భూమి మీద కాని పరదేశంలో ఉన్న గొర్రెలు. ఇలా చెరలో ఉన్నవారు తమది మట్టుకు తామే ధర్మశాస్త్రము కలిగి ఉన్నట్టు, యేసు తెలియకపోయినా ఆ అబ్రహాం కంటే ముందు జనరేషన్లో తాము నీతిగా బ్రతికిన వాళ్ళు, తమకు తెలిసిన దాంట్లో భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకు దేవుడు ఒక అవకాశం ఇచ్చి, వీళ్ళకి కనుక సువార్త ప్రకటిస్తే వెంటనే అంగీకరిస్తారు అనే వాళ్ళకి ఆయన సువార్త చెప్పాడు. ఆ దొడ్డి గొర్రెలు, ఈ దొడ్డి గొర్రెలు మొత్తం అంతా 2 కలిసి ఒక మంద అయింది. ఆ మందకు యేసు కాపరయ్యాడు. ఆ సంఘం అనే మందకు యేసు కాపరి, యేసు రక్షకుడు, యేసయ్య మరి శిరస్సు అయి ఉన్నాడు. ఈ సంఘములో నీకు సంబంధం ఉందా? మనం అనుకునే సంఘంలో సభ్యత్వం కాదు, దేవుడు కట్టినటువంటి ఈ సంఘములో. పేతురుతో అన్నాడు చూడు, ఈ బండ మీద నా సంఘమును కట్టు, నీ ప్రత్యక్షత అనే బండ మీద నేను సంఘాన్ని కడతాను అని చెప్పిన ఆ మర్మ సహితమైన సంఘంలో నీవు సభ్యుడువా? యేసయ్యతో సమాధానపడ్డావు? యేసు రక్తము ద్వారా దేవునితో సమాధానపడ్డావా? అప్పుడు ఆ 7 మాటల్లో అద్భుతమైన విషయాలు నీకు బయటకు వస్తాయి. దొంగకు దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైన వాగ్దానాలు నీకు కూడా చెందుతాయి. న్యాయంగా ఆలోచించు. జన్మ కర్మ పాపాలను కడగగలిగిన పరమాత్ముడు ఒకటే ఉన్నాడు. మనంతకు మన సొంత క్రియల చేత మనం నీతిమంతులుగా ఉండలేము. పైగా అన్నాడు బైబిల్లో, మీ స్వనీతి మురికి గుడల వంటిది. మన సొంత భక్తి, సొంత నీతి, భ్రమలో ఉన్న భక్తి, ఇదంతా కూడా మురికి గుడ్డలు లాంటిది. దేవుని నీతి కాదు అది, స్వనీతి. దేవుని నీతి అనగా ప్రియులరా, యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించు నీతిని మనం ధరించుకోకపోతే దేవుని దృష్టికి పరిశుద్ధులంగా మనం కనబడలేం. కనుక ఇది నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దొంగతోనే కాదు, మారు మనస్సు పొందిన దొంగ, మారు మనస్సు పొందినటువంటి వ్యభిచారి, మారు మనస్సు పొందినటువంటి పాపులు ఆయన రక్షకుడుగా ఉన్నాడు. పాపులను రక్షించుటకు యేసు భూమి మీదకి వచ్చాడు. నమ్మదగిన రక్షకుడు. త్వరపడి నీవు నిత్య నరకపు అంచుల నుండి యువతలు దాటుకోవాలి. అట్టి కృప దేవుడి గుడ్ ఫ్రైడే దినమైన, గుడ్ ఫ్రైడే సందేశంలోనైనా నీవు మారు మనసు పొంది దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. వస్తావా? ఈ పిలుపుని అందుకోగలవా? దేవుని నిన్ను పిలుస్తున్నాడు. రండి, ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, ప్రేమగల ఆయన పరిశుద్ధుడా, దొంగలలో ఒక దొంగ మారు మనసు పొంది పశ్చాత్తాపడి తన స్థితి ఎరిగిన వాడై నిన్ను ఆశ్రయించి నీతో కూడా పరదేశకు వచ్చి రక్షింపబడినట్లు నీ దగ్గరికి వచ్చేవాడిని ఎవరిని కూడా నీవు త్రోసివేసే దేవుడు కాదు. నాయన, రక్షణ కార్యాలు గంభీరంగా మీరు జరిగించి నశించిపో ఆత్మల పట్ల వేదన, బాధ మాకు దయచేయండి. ఈ గుడ్ ఫ్రైడే సందేశంలో అనేకులు రక్షింపబడ్డానికి కృప దయచేయండి. కార్యం జరిగించండి. మీరే మహిమ పొందండి. నిత్య నరకంలో నిత్య జీవానికి మీరు దాటించండి. అట్టి కృప మీరు దయచేయమని, మీరే మహిమ పొందమని, అపవాదికి సిగ్గు కలిగించమని, ఈ దాసుని తిరిగి కడిగి అభిషేకించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.